క్రిస్మస్ మరియు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాబోయే చలికాలంలో బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి నిరాశ్రయులైనటువంటి వృద్ధులు ఆనంద నిలయంలో ఉన్నటువంటి 23 మంది వృద్ధుల కోసము ఈరోజు గౌరవ ముళ్ళపాటి పిచ్చయ్య గారు శ్రీమతి సరస్వతి గారుల కుమార్తె అయినటువంటి ముళ్ళపాటి సుకన్య గారు వారి భర్త గొల్లపల్లి రాజేంద్ర కుమార్ గారుల ఆధ్వర్యంలో ఈరోజు మన ఆనంద నిలయం నందు ఉన్న వృద్ధుల కోసం మంచి దుప్పట్లను చలికి మరియు పండ్లు పలహారాలు పంచిపెట్టడానికి వచ్చేసినందుకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ గట్టిగా తప్పట్లు కొట్టండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ ముళ్ళపాటి పిచ్చయ్య గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ వారి యొక్క సందేశాన్ని మనకందరికీ వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఉన్నటువంటి వృద్ధులకు చలికాలంలో వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న దృష్ట్యా మా కూతురైనటువంటి ముళ్ళపాటి సుకన్య భర్త రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో వారికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మేము వచ్చేటప్పుడు పడేటప్పుడు వృద్ధులు పడే అగచాట్లను చూసి వారి భావోగులను పట్టించుకునే ఉద్దేశంతో మేము కూడా వృతాభక్తిగా కొంత వాళ్ళకు సాయం చేయాలనే ఉద్దేశంతో వారికి దుప్పట్లు తేవడం జరిగింది. ఎందుకంటే వారు చలికాలంలో చాలా ఇబ్బంది పడి వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో చలికి చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో మేము అనుకొని వారు మా వంతు సహాయంగా ఈ దుప్పట్లు పంపిణీ చేయడానికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంకా కూడా దాతలు ఎవరన్నా వచ్చి మంచి మంచి కార్యక్రమం చేసేదానికి సహకరిస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమానికి మా కూతురు అయినటువంటి ముళ్ళపాటి సుకన్య లెక్చరర్ ఆయన భర్త రాజేంద్ర కుమార్ గారు వచ్చినారు. వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మేము సమాయత్తమైన కాబట్టి అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలలో ముందుండి మంచి సేవా కార్యక్రమం చేస్తే మనకు కూడా పుణ్యం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయదలిచాం. దయచేసి ఈ వృద్ధులైన వారికి ఈ యొక్క మేము ఇచ్చే వృతాభక్తిగా ఈ యొక్క చిన్న చిరుకారణకు ఆనందంతో తీసుకొని మంచిగా వాళ్ళు చలికి తట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం.